దేవుడికి వందనాలు, మమ్మీ డాడీకి వందనాలు. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది. అమ్మా, అయితే మళ్ళీ ఆపరేషన్ చేశారు, తీసేశారు. మళ్ళీ గొంతులు వచ్చిందన్నారు. నాకు గొంతులు వచ్చిందని అంటే ఇక నేను అప్పుడు చర్చికి మా చెల్లె వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి నాకు ప్రామిస్ ల్యాండ్కి తీసుకొచ్చారు. నార్మల్ రిపోర్ట్ వస్తే సాక్ష్యం చెప్పుకుంటా అని అనుకున్నా. తగ్గిపోయింది, క్యాన్సర్ లేదు. క్యాన్సర్ లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. గొంతు క్యాన్సర్, ఇంకా రొమ్ము క్యాన్సర్. అయితే 2 నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి. ఆపరేషన్ చేశారు. అయితే మళ్ళీ ఇక్కడ వర్షం వచ్చిన రోజు చర్చికి వచ్చి డాడీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి 1 కిలోమీటర్ అంత దూరం వెళ్ళాక ఆటోలే ఇక చనిపోయా. ఆల్రెడీ ప్రాణం పోయింది. అయితే మళ్ళీ ఆ ఆటోలో ఉన్న వాళ్ళందరూ పేరు చేశారు నా గురించి. దేవా నీ కాడికి వచ్చి పోతాను, మా బిడ్డకి ఏదన్నా అయితే నీకు అవమానం జరిగిద్ది తండ్రి, ఆ బిడ్డని ఇప్పుడే స్వస్థపరచాలని ఆటోలో ఉన్న వాళ్ళందరూ ఆటో ఆపి పేరు చేశారు నా గురించి. 1 పావు గంట సేపటికి మళ్ళీ పానం పడ్డది. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకే మహిమ. ఇక్కడ నుంచి వెళ్తుంటే జరిగింది. ఇప్పుడు క్యాన్సర్ లేదు, మీకు ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా. దేవునికే మహిమ. ఎంత ఆశ్చర్యము. 2 క్యాన్సర్స్ ఒకేసారి. మాది బంజర, మోరంపల్లి బంజర, భద్రాచలం దగ్గర. భద్రాచలం దగ్గర. ఇక్కడికి ప్రతి వారం ఇక్కడికి వస్తుంటారు? క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి ఏడే హాస్పిటల్ తిరుగుకుంటే ఇక్కడే ఉంటాం. నగర్. ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రభు ఈ తల్లికి ఇచ్చిన విడుదలను బట్టి మనం ఎంతగా స్తుతించాలి దేవుని. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఇక్కడ బాగుపడుతున్నారు. కాబట్టి మీరు కూడా లైవ్ చూస్తున్న వారందరికీ షేర్ చేయండి, తద్వారా అనేకులు దీవించబడుదురుగాక. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్. మీరు ఎవరు వచ్చినా 3 ఆరాధనలు ఉంటాయి కల్వరి ప్రామిస్ ల్యాండ్. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందొచ్చు. అక్కడ ఉండొచ్చు, వ్యక్తిగతం కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు.